పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 5వ తారీఖు మంగళవారం ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ మరియమాత మహా ఆలయ ప్రతిష్ట పండుగను కొనియాడుతూ ఉండగా, పశ్చిమ శ్రీ సభ ప్రాంతంలో కన్య మరియ తల్లికి అంకితమైన మొదటి పెద్ద గుడి. ఈనాటి మొదటి పట్టణము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకు, మత్తయి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని ధ్యానించి పండుగను కూడా ధ్యానించుదాం. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుక్కొనకయే భోజనం చేయుచున్నారు, వారు ఎలా ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అప్పుడు యేసు జన సమూహంను తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుషుని మలినపరచినది నోటి నుండి వెలువడినదియే కానీ నోట్లోనికి పోవునది కాదు. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని మీకు తెలియనా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్ళగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గుడ్డి నాయకులు. గుడ్డివానికి గుడ్డివాడు మార్గం చూపినచో వారు ఇరువురును గొంతలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ధ్యానాంశం: వినయ విధేయతలు దైవ స్వరమును ఆలకించుటకు యోగ్యులను చేయును. భూమి మీద సంచరించు నరులందరిలోనూ మోషే మహా వినయవంతుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం అని పలికినప్పుడు దేవుడు మోషేతో ప్రత్యక్షంగా మాట్లాడి సూటిగా సంభాషించుట ద్వారా వినయవర్తనునికి దేవుడనుగ్రహించిన ఉన్నతమైన స్థితిని చాటి చెప్పుచున్నది. దైవ ధిక్కారానికి పాల్పడితే శిక్షార్హులవుతారన్న సత్యాన్ని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి తప్పు చేసిన మిర్యాము అహరోనులను దండించి మిర్యామును కుష్ఠవ్యాధిగ్రస్తురాలగునట్లు చేసిన దైవచర్య ద్వారా స్పష్టమగుచున్నది. నేటి సువిశేష పఠనం ద్వారా సహితము ప్రభు విశదమనర్చుచున్న విషయమేమన్నా, మనిషి అంతరంగం నుండి వెలువడినదియే మనిషిని మాలిన్యపరచును. మనిషి అంతరంగం నుండి వెలువడు గర్వం, అహంభావం, అవిధేయత, ధిక్కరింపు, అత్యాశ మున్నగున్నవి తోటి నరుని పతనమును కాంక్షించి దైవ ఆజ్ఞల ఉల్లంఘించిన దిశగా ప్రేరేపించును. దైవాజ్ఞల ఉల్లంఘనయే పాపం. అంతఃకరణములను ఆధీనం నుంచుకొనని ఎడల అంతరంగం నుండి వెలువడినవి నరుని మాలిన్యపరిచి విశేషణ ముందుంచును. బాహ్య శుద్ధి ఉంటే సరిపోదు, అంతకంటే మిన్నైన అంతరంగిక శుద్ధి ఎంతయో ఆవశ్యకము. నిజాన్ని గ్రహిస్తే మన జీవితం ఇతరులకు మార్గచూపరి కాగలదు. గుడ్డివాడు గుడ్డివానికి మార్గం చూపినచో ఇరువురును గోతిలో పడుదురన్న ప్రభు మాటను గైకొని హృదయ శుద్ధి గలవారమై జీవంప ప్రయాసపడవలెను. మనలను విమర్శించే వారికి మన హృదయ శుద్ధి, అంతఃకరణ నియంత్రణ, దైవ ఆజ్ఞల ఆచరణ గుణపాఠంగా అందివ్వగలిగితే మన విశ్వాస జీవితం ప్రభువుకు ప్రియం కాగలదు. అట్టి ప్రభువుకు ప్రియమైన హృదయం శుద్ధికై ప్రార్థించుదాం. ఈనాడు తల్లి శ్రీ సభ మరి ముఖ్యంగా దేవమాతకు అర్పింపబడిన పునీత మేరీ మేజర్ దేవాలయం. దీన్నే బసిలికా ఆఫ్ మేరీ మేజర్ అని అంటారు. మంచు మాత లేదా అవర్ లేడీ ఆఫ్ స్నో అని కూడా పిలవటం జరిగింది. రోమ్ నగరంలో మేరీ మేజర్ దేవాలయము
అంకితం గావించబడిన రోజు ఇది. 7వ శతాబ్దం నుండి ఈ దేవాలయంలో మన ప్రభు జన్మించిన పశువుల శాలలో చెక్కను వాడినట్లుగా నమ్మకం. ఈ బసిలిక యొక్క అంతర్పై భాగమును అమెరికా దేశం నుంచి తీసుకుని వచ్చిన ప్రథమ బంగారముచే తాపడం చేయబడింది. రోమ్ నగరంలో మరియమాతకు అంకితం చేయబడిన ప్రథమ దేవాలయం ఇది. అప్పటికే ఉన్నటువంటి ఒక పెద్ద హాలుకు 4వ శతాబ్దంలో లిబేరియస్ పాపు గారు మరొక హాలును నిర్మించి అంకితం గావించారు. అందువలన దీనిని లిబేరీ బసిలిగా కూడా పిలుస్తున్నారు. ఒక శతాబ్దం తరువాత అనగా 432 నుండి 440 మధ్య కాలంలో 3వ సిక్స్తస్ జగద్గురువులు దాన్ని మరియమాతకు అంకితం చేశారు. ఎఫెసులో జరిగిన కౌన్సిల్ దానిని దేవమాతగా నామకరణం చేసింది. అప్పటి నుంచి ఆ దేవాలయం మరియ మజోరి దేవాలయంగా పిలుస్తూ ఉన్నారు. ఒక అందమైన కథ ప్రచారంలో ఉంది. అదేమంటే మరియమాత ఒకేసారి లిబేరియస్ పాపు గారికి ఆ స్థలమునకు అధిపతి అయిన రోమన్ వాసికి దర్శనమిచ్చి ఆ స్థలములో ఒక దేవాలయం ఆజ్ఞాపించారు. దానికి నిదర్శనంగా వేసవి కాలంలో ఆగస్టు 4-5 తేదీల్లో 352వ సంవత్సరం నాడు ఎస్క్విలైన్ పర్వతంపై మంచు కురుస్తుందని ఆ స్థలంలో దేవాలయం నిర్మించమని చెప్పారు. అద్భుతంగా ఆ దేవాలయంను అవర్ లేడీ ఆఫ్ స్నో అని కూడా పిలుస్తూ ఉన్నాం. మంచు కురిసిన దాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన పీఠముపై కురిగినట్లు తెల్లని పూల రేకులను కురియించు ఆచారము ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. దేవాలయంలో ఒక క్రిస్మస్ పండుగ రాత్రిలో మరియ తన పరిశుద్ధ శిశువును పునీత తైన్ పొర కాజితాను హస్తాల్లో ఉంచారు. మరొక క్రిస్మస్ రాత్రి పునీత లయోలా పురి ఇన్యాసి వారు తన ప్రథమ బలి పూజను సమర్పించారు. ఆ దేవాలయంలో 5వ భక్తినాథ పాపు గారు జపమాల జపించినప్పుడు క్రైస్తవులు తురుష్కులపై లెపాంతోలో విజయంను సాధించారు. బసిలికాలో ఉన్న ఒక పీఠంపై మరియమాత చిత్తరువు ఉంది. పురాతన కథనం ప్రకారం ఆ చిత్తరువును పునీత లూకా గారు చిత్రించినట్లు చెప్పబడుతుంది. పునీత చార్లెస్ బొరోమియో గారు ఈ చిత్రం ఎదుట అనేక పర్యాయములు ప్రార్థించి విశ్వాసంతో శాంతా మరియా మజోరి చట్ట నియమములను రచించటం జరిగింది. దైవార్చన క్యాలెండర్ సవరించబడకముందే ఈ రోజు నుండి దేవమాత పండుగ కొనియాడబడుతూ ఉండేది. ఇది జరపడానికి ఒక గత చరిత్ర ఉంది. 4వ శతాబ్దంలో రోమ్ నగరంలో జాన్ అనబడే ఒక క్రైస్తవ భక్తుడు ఉండేవాడు. ఆయనకు మరియమాత తల్లి దర్శనమై తాను చూపిన చోట తన గౌరవార్థం ఒక బృహత్ దేవాలయం నిర్మింప చేయబడాలని కోరారు. ఆ స్థల సూచనగా మండు వేసవిలో రోమ్ నగరంలో ఒక ఖాళీ స్థలంలో అద్భుతమైన విపరీతమైన మంచు కురిసింది. ఆ స్థలం రోమ్ నగరంలోని క్వీలిన్ కొండ అంటారు. జాన్ అను భక్తుడు ఆ మంచు కురిసిన ప్రదేశంలో క్వీలినిస్ కొండపై దేవమాతకు ఇష్టమైన దైవారాధన మందిరం నిర్మింపబడటానికి క్రీస్తు శకం 355లో శ్రీకారం చుట్టారు. లిబేరియస్ పోపు గారు పాలనలో ఆ దేవాలయం నిర్మింపబడటానికి లిబేరియస్ బసిలికా అని పిలువబడుతూ ఉంది. దాదాపు 90 ఏళ్లకు అనగా క్రీస్తు శకం 431లో గ్రీసు దేశంలోని ఎఫెసులో సకల క్రైస్తవ మతాధిపతులు సినడ్ సమావేశాలు జరిగాయి. ఆ సభలో కన్య మరియమ్మ దేవుని తల్లి అని నిర్ద్వందంగా వెల్లడింపబడింది. ఆ సందర్భంగా ఆనాటి 3వ సిక్స్తస్ జగద్గురువులు లిబేరియన్ బసిలికాను మార్పులు చేర్పులతో ఇంకా విశాలంగా పునరుద్ధరించి పవిత్ర కన్య మేరీ దేవాలయంగా
అంకితం చేశారు. 7వ శతాబ్దంలో బెత్లెహేంలో క్రీస్తు ప్రభు బాలుడిగా జన్మించిన చోట గల అవశేషాలని కొని తెచ్చి ఆ పవిత్ర దేవాలయంలో భద్రపరిచారు. అందువల్ల ఆ దేవాలయాన్ని పునీత మేరీ మేజర్ అని పిలిచేవారు. ప్రపంచంలో పెద్ద దేవాలయంగా ఇది పేరెన్నికగన్నది. దీనినే ఇప్పుడు పునీత మేరీ మేజర్ శాంతా మరియా మజియోరే దేవాలయంగా పిలువబడుచున్నది. ఆ గుడి గోపురం ఇదే రోజున సముద్ర పరిమళాలు వెదజల్లుతూ మల్లె రోజాపూల రెమ్మలు జల్లులుగా మెల్లగా కురిశాయి కనుక ఈ పండుగ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇదే రోజున మరియ మాత గౌరవార్థం కొనియాడబడుతూనే ఉంది. మన ఈ రోజుల్లో మరియ మాత సంరక్షణ అవసరమై ఉంది. మనం ఆ తల్లి బిడ్డలం కాగోరితే ఆమె పరిమితులు లేనంత ఆతృతతో మన తల్లిగా ఆదరింప చూస్తూ ఉంది. పునీత విన్సెంట్ డే పాల్. మరి ఈ తల్లి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉండగా మరియ తల్లి యొక్క ఆలన పాలన మరి ఎల్లప్పుడూ మన కుటుంబంపై ఉండాలని కోరుకుందాం. మరి తల్లిని దర్శించిన వారికి ఎల్లప్పుడూ సుఖాన్ని సంతోషాన్ని కలుగజేయుదురుగాక. తల్లి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ